అనగనగా ఒక రాజ్యంలో ఓ రాజుండేవాడు. అతడు ముక్కోపి, మూర్ఖుడు, మొండివాడు. ఓసారి తన రాజ్య పర్యటన చేస్తున్నాడు. అప్పుడక్కడున్న గుర్రాల బజార్లోకి వెళ్ళాడు. ఓ మంచి మేలుజాతి గుర్రాన్ని కొందామనుకున్నాడు. ఎంతైనా రాజుకదా, మామూలు కన్నా డబ్బులెక్కువ ఇస్తారని వ్యాపారస్తులు సంబరపడ్డారు. నా గుర్రం మీరు చెప్పినట్లు వింటుంది, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది అని ఓ వ్యాపారి అన్నాడు. రాజు ముఖంలో ఆనందం కనిపించింది. నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. యుద్ధరంగంలో అయితే మెరుపుతీగలా పరిగెట్టి శత్రువులను అవాక్కయ్యేలా చేస్తుంది అని మరో వ్యాపారి చెప్పాడు. అసలు నా గుర్రానికి భయమంటేనే తెలీదు. ఎన్ని బాణాలు దూసుకొస్తున్నా, ఎన్ని ఫిరంగి గుండ్లు వచ్చి పక్కనే పడ్డా అదరదు బెదరదు అని ఇంకో వ్యాపారి అన్నాడు. ఓ వ్యాపారైతే ఏకంగా నా గుర్రం ఎంచక్కా ఎగురుతుంది అని చెప్పాడు. రాజు ఆ వ్యాపారి అడిగిన మొత్తానికి రెండింతలు సొమ్ము చెల్లించి గుర్రాన్ని తీసుకుని తన పరివారంతో కోటకు వెళ్లాడు. మర్నాడు సేనాధిపతిని పిలిచి, ఈ గుర్రం గాల్లో ఎగురుతుంది కదా, దానిపై స్వారీ చేయండి అని ఆజ్ఞాపించాడు. సేనాని ఎంత ప్రయత్నించినా అది ఎగర్లేదు. రాజు నివ్వెరపోయాడు. అదేంటి మరి, నిన్న వ్యాపారి నాతో గుర్రం ఎగురుతుంది అని చెప్పాడు. ఎవరక్కడా? ఆ వ్యాపారిని పిలిపించండి అన్నాడు. వ్యాపారిని తీసుకువచ్చి రాజు ముందు నిలబెట్టారు. నిన్న ఈ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, మరి ఎగరడం లేదే అన్నాడు రాజు. మహారాజా, నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుంది అని వ్యాపారి వివరణ ఇచ్చాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఇతని తల నరికేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. తర్వాత మంత్రిని పిలిచాడు. నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలనుంది. ఈ పని మీరే చెయ్యాలి అన్నాడు. మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది? ఆ వ్యాపారస్తుడు నిజం ఒప్పుకున్నాడు కదా అని మంత్రి అన్నాడు. మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని సేనానిని ఆదేశించాడు. ఇలా రాజు ఒక్కొక్కరిని పిలవడం, వాళ్లతో గుర్రాన్ని ఎగిరేలా చేయమనడం, కాదంటే వారి తల తీసేయడం ఇదే నిత్యకృత్యమైంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాజ్యంలో ఉన్న ప్రజలంతా భయం భయంగా బతుకుతున్నారు. ఓ రోజు సభ జరుగుతుండిగా చతురుడు అనే వ్యక్తిని పిలిచి, ఈ గుర్రాన్ని నువ్వు ఎగిరేలా చేయగలవా అని అడిగాడు. సభ మొత్తం మూగబోయింది. చతురుడు వినయంగా తలవంచి, అలాగే మహారాజా, నేను మీ బానిసను, మీ మాటకెదురుందా? తప్పకుండా మీ ఆజ్ఞను పాటిస్తాను. కానీ ఓ చిన్న విన్నపం, నాకో 2 సంవత్సరాల గడువివ్వండి, నేను ప్రయత్నం చేస్తాను అని అన్నాడు. చతురుడు ఒప్పుకునేసరికి రాజు చాలా సంతోషించాడు. 2 కాకుంటే ఇంకో 2 సంవత్సరాలు తీసుకో, కాని గుర్రాన్ని ఎగిరేలా చెయ్యాలి అన్నాడు. తప్పకుండా రాజా అని చెప్పి చతురుడు సెలవు తీసుకున్నాడు. సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. చతురుడు ఒట్టి అవివేకుడులా ఉన్నాడు అని మరికొందరు తిట్టుకున్నారు. సభలో జరిగిన విషయం రాజ్యమంతా పాకింది. చతురుడి భార్య విషయం తెలియగానే కంగారుపడిపోయింది. ఇంటికి వచ్చిన చతురుడికి చీవాట్లు పెట్టింది. మీకేమైనా బుద్ధుందా? సాధ్యం కాని పనిని ఎలా నెత్తిన వేసుకున్నావ్? 4 కాదు 40 ఏళ్లు ప్రయత్నించినా గుర్రం ఎగరదుగాక ఎగరదు. ఈ విషయం నీకు తెలియదా? అంది. కంగారుపడకు పిచ్చిమొహమా, ఆ రాజుకు కొంచెం మూర్ఖత్వంతో పాటు మతిమరుపు. గుర్రం విషయం కొద్ది రోజుల్లోనే మర్చిపోతాడు. ఎలాగూ నేను 4 ఏళ్ల తర్వాత గుర్రం ఎగిరేలా చేస్తానని చెప్పాను కాబట్టి ఇంకెవ్వరూ రాజు చేతిలో చావరు. ఒకవేళ రాజు మర్చిపోయినా పర్వాలేదు. 4 ఏళ్ల తర్వాత ఎవరు రాజో ఎవరు మంత్రో, అప్పటికి నిజంగానే గుర్రం ఎగరావచ్చేమో, ఎవరికి తెలుసు అన్నాడు. తన భర్త సమయస్ఫూర్తికి ఆమె మురిసిపోయింది.